అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యమైపోతూ, అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యాన్ని చూడాలంటే గుజరాత్‌లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాలి. సముద్ర తీరంలో నిర్మించిన ఆలయాలు క్రమంగా మునిగిపోవటం సహజమే. నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయటపడుతుంది. అలాంటి సమయంలో భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ స్తంభేశ్వర ఆలయం మాత్రము అలల తాకిడికి అనుగుణంగా అదృశ్యమైపోతూ అంతలోనే మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయము గుజరాత్‌లోని వడోదర నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయాన్ని గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. శివుని కుమారుడైన కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుని వధిస్తాడు. తారకాసురుడు లోకకంటకుడే అయిన మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుడిని చంపినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తను చేసిన పనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటాడు. అతని యొక్క కోరికను గమనించిన విష్ణుమూర్తి శివభక్తుని పట్ల జరిగిన అపచారము శివపూజతోనే తొలగిపోతుందని చెప్తాడు. అప్పుడు కార్తికేయుడు విశ్వకర్మ చేత 3 శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూల విరాట్టు. ఈ స్తంభేశ్వర్ ఆలయంలోని శివలింగము చాలా ప్రాచీనమైనది. అయితే ఈ శివలింగం చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రము ఒక 150 ఏళ్ల క్రితం మాత్రమే నిర్మించారు. చాలా సాదాసీదాగా కనిపించే ఈ ఆలయము అద్భుతంగా ఏమీ నిర్మించబడలేదు. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న స్థల పురాణం వలన వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయము కనిపించటము ఒక విశేషము. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క అంగుళమే బయటపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. మళ్ళీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఆలయం బయటికి రావటం దగ్గర నుంచి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవటం వరకు మొత్తము ఈ విషయాన్నంతా ఈ క్రమాన్ని గమనించటానికి భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దనే వేచి ఉంటారు. చంద్రుని కళలను అనుసరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా ఆలయం దర్శనమిస్తుంది. సముద్రము మంచి పోటు మీద ఉండే అమావాస్య పౌర్ణమి రోజులలో శివుని దర్శనం చేసుకోవాలంటే ఎక్కువసేపు వేచి ఉండాలి. ఈ ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా, లేకపోతే క్రమంగా ఈ తీరు మారిందా అనేది చెప్పడం చాలా కష్టము. ఏమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యము సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడని మనం భావించాలి. ఈ ఆలయము సమీపంలోనే మహీనది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ సంగమ ప్రాంతంలో స్నానం చేసి స్తంభేశ్వరిని దర్శించుకోవటానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడ శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైనాడు. అదేవిధంగా ఈ లింగాన్ని దర్శించుకున్న వారు కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.